ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. దాదాపు 30,000 మందితో నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి మాడవి హిడ్కా దేవాను లక్ష్యంగా చేసుకుని బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. మరోసారి మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు కుంబింగ్ నిర్వహించడాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. ఈ కాల్పులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేయాలని అన్ని వర్గాల వారు డిమాండ్ చేయాలి అని హరగోపాల్ పిలుపునిచ్చారు. మావోయిస్టులు సజీవంగా పట్టుబడి ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పేసా అడవి చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టు పట్టుబడి ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని, వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలు భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. కాగారు పేరుతోటి ఇప్పటికే మావోయిస్టులు మీద కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయి. ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని దాదాపు 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. ఈ నేషనల్ పార్క్ ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టులకు చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అక్కడ మాడవి హిడ్మా, గణపతి దేవాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాదాపు 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరిని లక్ష్యంగా చేసుకొని వీరిని మట్టుబెట్టడం కోసం కూడా ఈ కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కాగార్ పేరుతోటి కూడా ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. దాదాపు జనవరి నుంచి కూడా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే దాదాపుగా 535 మందిని మావోయిస్టులను కూడా కేంద్ర బలగాలు ఇప్పటికే మట్టు పెట్టినట్లు సమాచారం వస్తుంది. దీన్ని అటు పౌర హక్కుల సంఘం నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా పౌర హక్కు సంఘం నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా మావోయిస్టులు అగ్రనేతలు కానీ ఇంకా ఎవరైనా మావోయిస్టులు పట్టుబడినా కూడా వారిని సురక్షితంగా కోర్టుకు అప్పజెప్పాలి అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రానికి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని సజీవంగా పట్టుబడితే మాత్రం వెంటనే కోర్టులో హాజరుపరచాలి. వాళ్ళకు ఎలాంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా వాళ్ళకు బయట ప్రపంచానికి చూపించాలనేది కూడా అటు పౌర సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు కేంద్ర బలగాలు అనేక చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నట్లు కూడా వారు ఆరోపిస్తున్నటువంటి క్రమం ఉన్నది. అటు పేసా అడవి చట్టాలు ఈ అనేక చట్టాలను కూడా అటు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వీరిని సురక్షితంగా వదిలిపెట్టాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. కాగర్ పేరుతోటి అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటు ఏ ప్రాంతానికి వెళ్ళలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ కూడా అనేక రకాల ఆపరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. వీరిని రక్షించేందుకు అటు ఉన్నటువంటి పౌర సంఘం నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఫలించడం లేదు. అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. వందలాది మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరందరినీ కూడా రక్షించడం కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఫలితాలు రావట్లేదు. ప్రభుత్వాలు వీళ్ళతో చర్చలు పెట్టి వాళ్ళ డిమాండ్స్ ని నెరవేర్చడం కోసం లేకుంటే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళని జనజీవన స్రవంతిలోకి కలపాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కాగార్ ఆపరేషన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టుల ఏరివేత కోసం తమ ప్రభుత్వం పనిచేస్తా ఉంది, ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా ఆయన చాలా అనేక ప్రకటనలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కాగార్ ఆపరేషన్ ఇంకా ఉధృతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొంత ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 25,000 మంది కేంద్ర బలగాలు మోహరించి వీరిని వేటాడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధాన మావోయిస్టు ప్రధాన లీడర్లుగా ఉన్నటువంటి గణపతి, దేవా, హిడ్మాలనే లక్ష్యంగా చేసుకొని ఈ కేంద్ర బలగాల సర్చింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.